మన గోదావరి జిల్లాలకు కొత్త హోప్ ఇస్తున్న మెడికవర్ హాస్పిటల్స్, యూరోపియన్ స్థాయి వైద్య సేవలు. మెడికవర్ హాస్పిటల్స్, ఏడీబీ రోడ్, అచ్చంపేట జంక్షన్ దగ్గర, కాకినాడ. ఫోన్ 04068334455. నమస్తే, వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. పేదల అభ్యున్నతి లక్ష్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలు విజయవంతంగా అమలు చేసేందుకు బ్యాంకింగ్ వ్యవస్థ ఎంతగానో తోడ్పడుతోంది. లీడ్ బ్యాంక్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో రుణ వితరణ మహోత్సవంలో పాల్గొన్న ఎంపీ వంగ గీత. రాష్ట్రంలో పేదల సొంతింటి కల నెరవేర్చిన నాయకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ కార్యక్రమంలో కొనియాడిన ఎంపీ వంగ గీత, రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు. స్వచ్ఛమైన ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించేందుకు చేపట్టిన కార్యక్రమం జగనన్న హరిత నగరం. జగనన్న హరిత నగరం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటిన కాకినాడ నగర మేయర్ సుంకర శివప్రసన్న సాగర్. సమాజ అభివృద్ధిలో బ్యాంకుల పాత్ర కీలకమైందని, పేదల అభ్యున్నతే లక్ష్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాలు విజయవంతంగా అమలు చేసేందుకు బ్యాంకింగ్ వ్యవస్థ ఎంతగానో తోడ్పడుతోందని కాకినాడ ఎంపీ వంగ గీత పేర్కొన్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ఐకానిక్ వీక్ వేడుకల్లో భాగంగా కేంద్ర ఆర్థిక సేవల డిపార్ట్మెంట్, రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి మార్గనిర్దేశాలకు అనుగుణంగా బుధవారం కాకినాడ నాగమల్లితోట జంక్షన్ వద్ద ద్వారంపూడి భాస్కర్ రెడ్డి పద్మావతి కళ్యాణ మండపంలో లీడ్ బ్యాంక్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో రుణ వితరణ మహోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన కాకినాడ ఎంపీ వంగ గీత మాట్లాడుతూ, ఓ వ్యక్తి 10 మందికి ఉపాధి అవకాశాలు కల్పించే స్థాయికి ఎదిగేలా చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బ్యాంకుల సహాయంతో వివిధ కార్యక్రమాలు అమలు చేస్తున్నాయని, యువత వీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. బ్యాంకు రుణాల ద్వారా ఏర్పాటు చేసిన యూనిట్లను జాగ్రత్తగా, బాధ్యతాయుతంగా, ముందు చూపుతో అభివృద్ధి పదంలో పయనించేలా చూసుకోవాలన్నారు. విద్యా రుణాల వితరణకు సంబంధించి ప్రత్యేక కార్యక్రమం నిర్వహించాలని ఎంపీ కోరారు. కాకినాడ జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా మాట్లాడుతూ, 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఈ ఐకానిక్ వీక్ వేడుకల వరకు పూర్వ తూర్పుగోదావరి జిల్లాలో రిటైల్, అడ్వాన్స్లు, వ్యవసాయ రంగము, ఎంఎస్ఎంఈల కేటగిరీలో మొత్తం 44,369 మంది లబ్ధిదారులకు 1,587 కోట్ల రూపాయల మేర బ్యాంకులు రుణాలు మంజూరు చేశాయని, వీటిలో ఇప్పటికే కొన్ని రుణాల పంపిణీ పూర్తి కాగా మిగిలిన వాటి పంపిణీ ఈ నెల 30 నాటికి పూర్తవుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో లీడ్ బ్యాంక్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ హెడ్ కేఎన్వి చిన్నారావు, లీడ్ జిల్లా మేనేజర్ ఎస్ శ్రీనివాసరావు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డీజీఎం ఐఎస్ఎన్ మూర్తి, ఎస్బీఐ రీజనల్ మేనేజర్ జె నరసింహమూర్తి, బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ జోనల్ మేనేజర్ తేజేశ్వరరావు, నాబార్డు డీడీఎం వై సోమినాయుడు, డిఐసిజిఎం మురళి, మెప్మా పీడీ బి ప్రియంవద తదితరులు పాల్గొన్నారు. అన్నీ మనం ప్రసారం చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే డెవలప్మెంట్ ఎలా వస్తుందంటే ఆర్థిక పరిస్థితి బాగాలంటే బ్యాంకులు కూడా ముఖ్యమైన పాత్ర వహిస్తాయి. మన ఆర్థిక పరిస్థితి బాగాలంటే బ్యాంకులు చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తాయి. అది నెసెసిటీ కాబట్టి హాస్పిటల్స్ తో పాటు బ్యాంకింగ్ సర్వీసెస్ అన్ని ఇది కాకుండా డిమానిటైజేషన్ టైంలో కూడా చాలా డే అండ్ నైట్ efforts banking officials under చేశారు. So I would like to congratulate them for the good work. ఈ రోజు కూడా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కింద చాలా మంచి ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది. ఏప్రిల్ నెల నుంచి చూస్తే ఈ రోజు మొత్తానికి
1600 crores loans, 45,000 beneficiaries కి జూన్ 30th కల్లా, అంటే ఫస్ట్ క్వార్టర్ అనుకోండి, ఏప్రిల్ మే జూన్. ఇప్పుడు గవర్నమెంట్ ప్రత్యేకంగా ఒక ఏంటంటారు మినిస్ట్రీ పెట్టారు, డిజిటలైజ్మెంట్ ఆఫ్ ఇండస్ట్రీస్. అంటే ఇప్పుడు మనకి ఉదాహరణ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఇట్లాంటివి అన్నమాట. ఇలా అయినప్పుడు పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ పెట్టి వందలాది మంది వేలాది మందికి ఉపాధి కల్పించే అవకాశాలు పరిస్థితులు మారుతున్న సందర్భంగా ఇండివిజువల్ ఎవరికి వారు డెవలప్ అవ్వాలి. ఒక వ్యక్తి ఇండస్ట్రీ పెట్టుకుని 5-10 మందిని 100 మందిని 50 మందిని వాళ్ళ ఎంప్లాయ్మెంట్ ఇచ్చే విధంగా వెళ్ళాలి అంటే అనేక రకాలుగా లోన్స్ కానీ అనేక రకాల అవకాశాలు యూత్ కి ఇవ్వాలనే ఆలోచన కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వాలకు వచ్చింది. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తలపెట్టిన ఈ ఐకానిక్ వీక్ 6th జూన్ నుంచి 12th జూన్ 2020లో భాగంగా ఈరోజు గ్రేట్ అవుట్రీచ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ గ్రేట్ అవుట్రీచ్ ప్రోగ్రామ్ ఉద్దేశం అన్ని గవర్నమెంట్ స్పాన్సర్డ్ స్కీమ్స్ అందరికీ చేరాలని, ఆ జన సంరక్షణ స్కీమ్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ అందరూ ప్రజలందరికీ తెలియాలని ముఖ్య ఉద్దేశం. ఈ గ్రేట్ అవుట్రీచ్లో భాగంగా అన్ని బ్యాంకులు పాల్గొన్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, అన్ని ఇతర బ్యాంకులు పాల్గొన్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు 1587 crores 1555 కోట్ల రుణాలు మంజూరు చేయడం జరిగింది. అండ్ కొన్ని శాంక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఈ శాంక్షన్స్ అన్ని కూడా డిస్బర్స్మెంట్ 30th జూన్ వరకు కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఆనరబుల్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ మేడం అండ్ ఆనరబుల్ ఎంపీ వందాగీత మేడం, ఆనరబుల్ ఎమ్మెల్సీ చితాల రామచంద్ర గారు కూడా పాల్గొని ప్రజలకి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే రుణాలు తీసుకోవడమే కాదు, చెల్లించాలి, తిరిగి చెల్లించడంలో ఇంకా ప్రయోజనాలు పొందొచ్చని తెలియజేసింది. We are thankful to all the people representatives and district collector members for having made the రాష్ట్రంలో పేదల సొంతింటి కల నెరవేర్చిన నాయకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని కాకినాడ ఎంపీ వంగ గీత, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు పేర్కొన్నారు. కాకినాడ రూరల్ మండలం వలసపాకల వేదిక ఫంక్షన్ హాల్లో నవరత్నాలు పేదలందరికీ ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో పాల్గొనేందుకు విచ్చేసిన కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు, కాకినాడ ఎంపీ వంగ గీతలకు కాకినాడ రూరల్ జెడ్పీటీసీ నురుకుర్తి రామకృష్ణ ఆధ్వర్యంలో స్థానిక వైసీపీ నాయకులు పుష్పగుచ్చాలందించి స్వాగతం పలికారు. అతిథులను వేద పండితులు పూర్ణకుంభం మేళతాళాలతో ఫంక్షన్ హాల్లోకి ఆహ్వానించారు. వేదికపై ఆసీనులైన అతిథులకు వేద పండితులు వేదాశీర్వచనం అందించారు. అదేవిధంగా ఎమ్మెల్యే కన్నబాబు, ఎంపీ గీతలను భారీ గజమాలలు, పుష్పగుచ్చాలు అందించి అభినందించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కాకినాడ రూరల్ మండల అభివృద్ధి అధికారి పాటంశెట్టి నారాయణమూర్తి అధ్యక్షత వహించగా, కాకినాడ ఎంపీ వంగ గీత ముఖ్య అతిథిగాను, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు గౌరవ అతిథులుగాను, కాకినాడ రూరల్ జెడ్పీటీసీ నురుకుర్తి రామకృష్ణ, ఎంపీపీ గోపిశెట్టి పద్మజా బాబ్జీ దంపతులు విశిష్ట అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ వంగ గీత మాట్లాడుతూ, తన రాజకీయ చరిత్రలో ఇంత పెద్ద మొత్తంలో ఇళ్ల స్థలాలు ఇచ్చిన ముఖ్యమంత్రిని ఇప్పటివరకు చూడలేదని తెలిపారు. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు మాట్లాడుతూ, సీఎం జగనన్న నవరత్నాల పథకాలతో పేదలందరికీ రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 32 లక్షల ఇళ్లు అందిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గోపిశెట్టి పద్మజా బాబ్జీ, వైస్ ఎంపీపీ బందిలి విరీషా సత్యబాబు, 3వ డివిజన్ కార్పొరేటర్ వడ్డీ మణికుమార్, సర్పంచులు బెజవాడ సత్యనారాయణ, నేమం చిన్న, వలసపాలక గ్రామ కమిటీ అధ్యక్షుడు కృష్ణన్ రాజు, తోటకూర శ్రీనివాస్, ఏఎంసీ డైరెక్టర్ రెడ్డి నాయుడు, జీఎస్ఎన్ వేర్ హౌస్ల గిడ్డంగుల శాఖ డైరెక్టర్ గంపల రాణి సత్యనారాయణ, నల్లా రాణి, మాజీ ఎంపీటీసీ ఇసుకపట్ల లక్ష్మీకుమారి, వాకలపూడి గ్రామ కమిటీ అధ్యక్షుడు గొల్లపల్లి జగన్, పాలిక రమణ, తహసీల్దార్ మురార్జీ, గ్రామ పంచాయతీ కార్యదర్శులు బవిరిశెట్టి సత్యనారాయణ, బీబీ, వివిధ గ్రామాల సర్పంచులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ సచివాలయం సెక్రటరీలు, గ్రామ వాలంటీర్లు పెద్ద సంఖ్యలో లబ్ధిదారులు పాల్గొన్నారు. మనకి మన ఊరికి ఒక్కసారి జ్ఞానం పోవాలంటే ఎప్పుడో స్థలం చాలా మంచిది. మనందరికి కూడా మిగతా గ్రామాన్ని ఎక్కడ కూడా ఇచ్చారు, దేశాలకి ఎక్కడో పనులు ఇచ్చారు. మనందరికి కూడా జ్ఞానం పోరు మంచి ఏరియా, మంచి బైపాస్ వచ్చే రోడ్లో అందరూ కలుగుతూ మంచి వాటర్ పడే ఏరియాలో మన కన్నబాబు గారు మనందరికి కూడా ఉపయోగించి మనందరికి కూడా వేడి చేశారు. ఆయన ఇప్పుడు కూడా మన కన్నబాబు గారిని ఇప్పుడు కూడా మనం రక్షించకూడదు మన వలసపాక నుంచి. ఇప్పుడు
నేను శాసనసభ్యుడిగా పనిచేసినప్పుడు కానీ, ఇంకా అంతకుముందు శాసనసభ్యులు కానీ చరిత్రలో చూసుకుంటే నియోజకవర్గ మొత్తానికి ఒక 100 మంది పేదలకు పట్టాలు ఇచ్చిన పరిస్థితి లేదు ఎప్పుడు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సంకల్పం వల్ల ఈ ఒక్క వలసపాలెం గ్రామంలో సుమారుగా 816 పట్టాలు ఈరోజు ఇస్తున్నాం. ఈ మధ్య దాదాపు 20 పట్టాలు ఇంతకుముందు కూడా ఇచ్చాం. ఇల్లు పట్ట అంటే అందరినీ పోగేసి మెహమాను గారు అందరూ రాసేసి ఒక పట్ట ఇచ్చి ఒక కాగితం పెట్టేస్తే ఇది ఇక్కడ బాగోలేదు, అది ఇక్కడికి వెళ్ళదు, ఇలాంటివన్నీ చెప్పడం మనకున్న పరిస్థితులు అంత కూడా కాదు. అంటే ఇల్లు పట్ట రావడానికి ఇది అనుకూలమైన పరిస్థితులు ఏంటి, దీనికి ప్రభుత్వం ఏ విధంగా చేయడం జరిగింది ఒక్క విషయం మాత్రం మనందరికీ తెలియకపోతే కూడా చాలా తక్కువ. ఎందుకంటే మనకి వచ్చిన అవకాశం ఎంత విలువైనది మన మనసులోకి ఉండాల్సిన అవసరం ఉంది. మీకు మీ పిల్లలకి కూడా తెలియాల్సిన అవసరం ఉంది. పట్టాలు ఇచ్చే కార్యక్రమాన్ని ఎందుకు ఒక వ్యక్తిని జగన్ గారిని ప్రైజ్ చేయటండి. ఇప్పుడు చాలా మంది వేదిక మీద మాట్లాడిన వాళ్ళందరూ చెప్తూ వాళ్ళ అభిమానం అన్నమాట. ఓట్ల గురించి చెప్పేస్తున్నారు. అంటే కన్నబాబు గారికి, నాకు, జగన్ గారికి ఓట్లు వెయిట్లు వేయాలి, అవేయాలని చెప్తున్నారు. బట్ ఇంకా 2 సంవత్సరాలు ఉంది. అయినప్పటికీ వాళ్ళకి అభిమానంతో చెప్పి ఇది కూడా చేయాలి, మీరు ఎప్పుడు ఉండాలి. అయితే నేనైతే ఏం చెప్తానంటే, మనిషి మాట్లాడాలి. జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ వ్యవస్థలోనే ఒక నూతనమైన వరవడి తీసుకురావడానికి కృషి చేసిన వ్యక్తి. ఒక యువ ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో 2వ ముఖ్యమంత్రిగా వచ్చిన ఒక యువకుడు, పేద ప్రజలకి, రాష్ట్ర ప్రజలకి అతి దగ్గరగా వెళ్ళి సమస్యలను చూసిన వ్యక్తి. స్వచ్ఛమైన ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించేందుకు చేపట్టిన జగనన్న హరిత నగరం కార్యక్రమంలో ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు భాగస్వాములు కావాలని కాకినాడ నగరపాలక సంస్థ మేయర్ సుంకర శివప్రసన్న సాగర్ పిలుపునిచ్చారు. కాకినాడ 40వ డివిజన్ శేషసాయి వీధిలో జగనన్న హరిత నగరం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని మేయర్ సుంకర శివప్రసన్న ప్రారంభించారు. కమిషనర్ కె రమేష్, డిప్యూటీ మేయర్ మీసాల ఉదయ్ కుమార్, కార్పొరేటర్లు, అధికారుల సమక్షంలో పెద్ద ఎత్తున మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ 1.72 కోట్ల రూపాయల వ్యయంతో కాకినాడ సుందరీకరణకు శ్రీకారం చుట్టామన్నారు. సెంటర్ డివైడర్లను కూడా అభివృద్ధి చేస్తామన్నారు. పర్యావరణ పరిరక్షణకు మొక్కలను నాటి సంరక్షించే దిశగా అన్ని వర్గాల ప్రజలు ముందుకు రావాలన్నారు. నగరపాలక సంస్థ కమిషనర్ కె రమేష్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు నగరంలోని రోడ్లకు ఇరువైపులా పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టామన్నారు. ఇందుకోసం కార్పొరేషన్ సాధారణ నిధులు, 15వ ఆర్థిక సంఘ నిధులతో పాటు పారిశ్రామిక సంస్థల CSR నిధులను కూడా వెచ్చిస్తున్నట్టు చెప్పారు. మొక్కలు నాటడంతో పాటు సెంటర్ డివైడర్లను కూడా అభివృద్ధి చేసేందుకు సంకల్పించామన్నారు. జనావాసాలు అధికంగా ఉండే ప్రాంతాల్లో గ్రీనరీని పెంపొందించి పచ్చదనం, ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించడం ద్వారా కాకినాడ సుందరీకరణ హరిత నగరాల ప్రధాన ఉద్దేశమన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ ఎస్సీ సత్యకుమారి, MHO డాక్టర్ పృథ్వీచరణ్, DE సుబ్బారావు, ఉద్యాన సహాయ సంచాలకులు TV సిరిల్, కార్పొరేటర్లు గోడి సత్యవతి, నల్లబెల్లి సుజాత, రోకల్ల సత్యనారాయణ, కర్రి శైలజ, పాలిక ఉషారాణి, పేర్ల జోగారావు, గ్రంథాలయ సంస్థ మాజీ డైరెక్టర్ గద్దెపల్లి దాసు, మాజీ కార్పొరేటర్ బొర్రా రమణ తదితరులు పాల్గొన్నారు. ఈ సంవత్సరం గ్రీన్ సిటీ ఛాలెంజ్ అనేటటువంటి కార్యక్రమం భారీ ఎత్తున చేయడానికి ప్రభుత్వం నిర్ణయించింది. ఆ ప్రభుత్వ ఆదేశాలు మరి CDMA గారి ఆదేశాలతో మన గౌరవ మేయర్ గారు, ఎమ్మెల్యే గారు, MP గారు వాళ్ళ యొక్క సహకారంతో కమిషనర్ గారు ఒక చక్కనైనటువంటి ప్రోగ్రామ్ తయారు చేశారు, డిజైన్ చేశారు. కమిషనర్ గారు ఒక సిస్టమేటిక్గా మనం CDMA గారికి కూడా ఈ డిజైన్స్ మనం ఏమైతే తయారు చేసామో మనం ప్రాపర్గా వాళ్ళకి ప్రజెంట్ చేయడం జరిగింది. వాళ్ళు 1.72 crores ఫస్ట్ స్పెల్లో మనకి ఈ యొక్క కార్యక్రమాలు చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు. అందులో ఎవెన్యూ ప్లాంటేషన్స్ ఒక 6.5 కిలోమీటర్ల దూరంలో ఎక్కడైనా కొన్ని చోట్ల కొన్ని మొక్కలు ఉంటాయి, కంటిన్యూస్గా ఒకే స్పెల్లో ఉండవు. అలాగే ఎక్కడైతే నీడ్ బేస్డ్ ఉందో అక్కడ మొక్కలు వేసుకుంటూ ఎక్కడైనా మొక్కలు ఉన్న చోట ఆపేస్తాం. ఆ మొక్కలు లేని చోట అలాగే ఈ 6.5 కిలోమీటర్లు కూడా డెవలప్ చేయాలి అనేది ఈ సంవత్సరం టార్గెట్.
ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ హరిత నగరాల ప్రోగ్రామ్ ని ఆంధ్రప్రదేశ్ లో ప్రారంభించడం జరిగింది. దానిలో భాగంగానే మనకి ఈ రోజున కాకినాడ నగరపాలక సంస్థలో గౌరవ మేయర్ గారు, కార్పొరేటర్స్, డిప్యూటీ మేయర్ గారు అందరి సమక్షంలో ఈ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్యక్రమాల్లో భాగంగా ఈ రీప్లాంటేషన్ ప్రోగ్రామ్ ఈరోజు మనం మొదలుపెట్టాం. ఈ మధ్యనే మనకి గౌరవ కౌన్సిల్ కూడా మనకి గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కి సంబంధించినటువంటి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. సో దానిలో భాగంగా మనకి ఈ రోడ్ సైడ్ ప్లాంటేషన్, అలాగే మనకి ఈ సెంట్రల్ డివైడర్స్, అలాగే ట్రాఫిక్ ఐలాండ్స్, బేసిక్గా ఎక్కడైతే జన సందోహాలు ఎక్కువగా ఉంటాయో అంటే పట్టణానికి ఒక ఫేస్ లిఫ్ట్ తీసుకురావడం కోసం ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ప్రయారిటైజ్ చేశారు. అంటే హిదర్లో మనం ఏంటంటే పార్కులు ఇవన్నీ చేసాం, అదేంటంటే ఇన్సైడే కనిపిస్తాయి. సో ఇదేంటంటే కొంచెం పట్టణాన్ని సుందరీకరించడంలో భాగంగా మనకి ఈ ఐటమ్స్ మీద ముందు ఫోకస్ చేస్తాం. తదనంతరం మళ్ళీ పార్కులు ప్లస్ అదర్ ఐటమ్స్ కూడా మనం టేకప్ చేస్తాం. ఈ రోజు మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు హరిత నగరాలు అనే కార్యక్రమాన్ని చేపట్టి ఇనాగ్రేట్ చేయడం జరిగింది. దానికి కంటిన్యూషన్ మనం మన 40వ డివిజన్లో ఈ కార్యక్రమాన్ని మనం స్టార్ట్ చేయడం జరిగింది. ఇది మన కాకినాడలో మొత్తం 1,72.5 lakhs రూపీస్ తోటి ఈ కార్యక్రమాన్ని మనం చేయడం జరుగుతుంది. మొత్తం దీంట్లో 50 lakh రూపీస్ మన జనరల్ ఫండ్స్ నుంచి, అదేవిధంగా 97.5 lakh రూపీస్ మన ఫైనాన్స్ నుంచి, అదేవిధంగా ఒక 25 lakhs CSR ఫండ్స్ నుంచి కూడా చేయడం జరుగుతుంది. ఇందులో పెయింటింగ్, అదేవిధంగా సెంట్రల్ డివైడర్స్ అండ్ రెవెన్యూ ప్లాంటేషన్ ఇవన్నీ కూడా ఇంక్లూడ్ అవుతూ, పార్క్స్ ఇవన్నీ కూడా ఇంక్లూడ్ అవుతూ జరుగుతుంది. గొల్లప్రోలు మండలం చందుర్తి గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీ షిరిడి సాయిబాబా మందిరం ప్రారంభోత్సవ కార్యక్రమాలు ఈ నెల 21వ తేదీ నుండి 23వ తేదీ వరకు అత్యంత వైభవంగా జరగనున్నాయి. ఈ కార్యక్రమానికి సంబంధించి ఆహ్వాన పత్రికను ఎమ్మెల్యే పెన్నెం దొరబాబు చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దొరబాబు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కోనేటి పెదకాపు, జెడ్పీటీసీ ఉలవకాయల లోవరాజు, అరిగెల రామన్న దొర, కుమార భాస్కర్ రెడ్డి, కొట్టేటి రాజేష్, సర్పంచ్ అల్లుపాప, కోనేటి సుధా, బత్తిన మంగ, మొగలి రవికుమార్, కుక్కా సూరిబాబు, పినకా కూటన్న తదితరులు పాల్గొన్నారు. చందుర్తి గ్రామంలో సాయిబాబా మందిరం పెద్దలు పెదకాపు గారు ఇంకా ఇతర పెద్దలు కొంతమంది సహకారంతో అత్యధికంగా దాదాపు ఒక 20 లక్షల పైగా పెదకాపు గారు వెచ్చించి ఈ సాయిబాబా గుడిని పునర్నిర్మాణం చేయడం చాలా ఈ గ్రామానికి అందరికీ కూడా ఉపయోగపడే విధంగా సెంటర్లో ఈ గుడిని కన్స్ట్రక్షన్ చేయడం అనేది చాలా మంచి కార్యక్రమం. ఇటువంటి మంచి కార్యక్రమాలు ఈ గ్రామంలో ఉండే ప్రజలకి మరీ సన్నిహితంగా దగ్గరగా వెళ్ళే పెదకాపు వారి కుటుంబానికి ఎప్పుడు కూడా దేవుడు ఆశీస్సులు ఉండాలని, ఈ గ్రామ ప్రజానీకానికి అందరికీ కూడా ఈ దేవుడు ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుతూ రేపు 21వ తారీఖు నుంచి 23వ తారీఖు వరకు హోమాల ద్వారా అలాగే దేవుడిని ప్రతిష్ఠించి ఈ గుడిని ప్రారంభించడానికి 21, 22, 23 తారీఖుల్లో మేమందరం కూడా పాల్పంచుకుని మా జెడ్పీటీసీ గారు కానీ, ఎంపీపీ గారు కానీ, సర్పంచులు కానీ, వైస్ ఎంపీపీ గారు కానీ, ఇంకా నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడానికి ఆహ్వానం రావడం మేము ఆ రోజున తప్పనిసరిగా వచ్చి ఆ దేవుడి ఆశీస్సులు తీసుకుంటామని చెప్పి. నిన్న విడుదలైన 10వ తరగతి ఫలితాల పరిస్థితి పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమే తప్ప విద్యార్థుల వైఫల్యం ఎక్కడా కనబడటం లేదని, ఈ ప్రభుత్వానికి స్కూళ్లకు రంగులు వేయటానికి ఉన్న శ్రద్ధ పిల్లల భవిష్యత్తుపై లేదని రాష్ట్ర తెలుగు యువత ఉపాధ్యక్షుడు అడబాల వెంకటేశ్వరరావు అన్నారు. రామవరంలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుత ప్రభుత్వం పబ్లిసిటీకి ఇచ్చే ప్రాధాన్యత పిల్లల భవిష్యత్తుకు, చదువులకు ఇవ్వటం లేదని, సరిగా భోజన సదుపాయాలు కూడా చేయలేకపోతున్నారని, తద్వారా పిల్లలు భోజనానికి ఇంటికి వెళ్లి మళ్లీ స్కూల్కి రావటం ద్వారా ఉన్న సమయం అంతా కూడా వృధా అయిపోయిందని, అంతేకాకుండా నాడు నేడు హంగామా కార్యక్రమం ఒకటి పెట్టి వైఎస్ఆర్ రంగులు వేస్తూ పూర్తిగా పిల్లలను చదువులో అశ్రద్ధ చేసి ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం అనే అయోమయ పరిస్థితుల్లో పిల్లల్ని పడేసి వాళ్ల ద్వారా అయినా సరే రాష్ట్ర ప్రభుత్వం అమ్మఒడి పథకానికి సంబంధించిన నిధులను సంపాదించాలనే ఉద్దేశంతో పాస్ అయినట్లయితే మళ్లీ విద్యా కానుక, విద్యా దీవెన పథకాల ద్వారా ఆ పిల్లలకు ఎక్కడ పథకాలు వర్తింపచేయాలనే భయంతో పూర్తిగా పిల్లల యొక్క భవిష్యత్తు చీకటిమయం చేసే విధంగా ఈ ప్రభుత్వం యొక్క చర్యలున్నాయని విమర్శించారు. రానున్న రోజుల్లో అయినా పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని వాళ్లకు మంచి చదువులు చెప్పించి భవిష్యత్తుకు బంగారు బాటలు వేసే విధంగా ఉండాలని కోరారు. మరి రాష్ట్ర ప్రభుత్వం నిన్న విడుదల చేసినటువంటి 10వ తరగతి యొక్క
పరీక్షల యొక్క ఫలితాలు చూసినట్లయితే మరి పిల్లలు తప్పిదం కన్నా ప్రభుత్వం యొక్క తప్పిదమే క్లియర్గా కనపడుతుంది. మరి గత ప్రభుత్వంలో 10వ తరగతి ఉత్తీర్ణత శాతం చూసినట్లయితే ఏ విధంగా ఉంది, మరి ప్రస్తుతం మరి ప్రభుత్వంలో 10వ తరగతి పిల్లల యొక్క పాస్ పరిస్థితి ఎలా ఉందో ఒక్కసారి అందరూ కూడా గమనించాలి. ఎందుకంటే గతంలో 100% ఉత్తీర్ణత చెందినట్లు ఉంటే మరి ఈసారి కేవలం 67% మాత్రమే పిల్లలు ఉత్తీర్ణత చెందడం జరిగింది. మరి దానికి కారణం ఏమిటయా అంటే ప్రస్తుత ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వం పిల్లల యొక్క చదువు మీద కానీ వాళ్ళ భవిష్యత్తు మీద కానీ దృష్టి పెట్టకుండా పూర్తి స్థాయిలో మరి స్కూళ్ళకు రంగులు వేసాం కాదు, ఆర్భటాలకు పోయాం కాదు అనే విధంగా ఉంది తప్ప మరి పిల్లల యొక్క భవిష్యత్తును తీర్చిదిద్దే విధంగా లేదు అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేయడం జరుగుతుంది. మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచించుకోవాలి. నాడు నేడు అనే కార్యక్రమాన్ని, హంగామా కార్యక్రమాన్ని తీసుకుని ఆ కార్యక్రమం ద్వారా మరి పిల్లల్ని పట్టించుకోకుండా మరి స్కూల్ మేము అభివృద్ధి చేస్తున్నాము, ఏ రాష్ట్రంలోని లేని విధంగా మేము అభివృద్ధి చేస్తున్నాము అని చెప్పేసి ఆర్భాట ప్రచారాలు చేసుకోవడమే తప్ప పిల్లల యొక్క భవిష్యత్తుని మేము చీకటమయం చేస్తున్నాము అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అవగాహన చేసుకోలేకపోవడం ఎంతటి దౌర్భాగ్య పరిస్థితి ఒక్కసారి ఆలోచించుకోవాలి. మరి గతంలో ఉంది మధ్యాహ్న భోజన పథకాన్ని పిల్లలు ఇక్కడే తిని ఇక్కడే ఉండడం ద్వారా వాళ్ళ సమయాన్ని కేటాయించి చదువుకోవడం ఉండేది. మరి ఈ రోజున మరి చాలా ముఖ్యమంత్రులు చాలా ఆర్భాటంగా చెప్పారు మధ్యాహ్న భోజన పథకాన్ని మరి రాష్ట్రాలను ఎక్కడ దేశంలో ఎక్కడ లేని విధంగా ఈ రాష్ట్రంలో నేను కొనసాగిస్తున్నాను అని చెప్పేసి. అలాంటి పరిస్థితిని మనం ఒక్కసారి చూసుకున్నట్లయితే స్కూల్లో సకాలికమైగా పిల్లలు ఈ భోజనం కానీ తినడం మానేసి ఇళ్ళకు పోయి భోజనం చేసి మళ్ళీ వచ్చే పరిస్థితి ప్రస్తుత స్కూల్ వ్యవస్థలో ఉంది అని చెప్పేసి సందర్భంగా ప్రజలకు నేను తెలియజేసుకుంటున్నా. తదేకం ఫౌండేషన్ సేవలు బేష్ అని జనసేన పార్టీ రాష్ట్ర పీఏసీ సభ్యులు పంతం నానాజీ పేర్కొన్నారు. బుధవారం కాకినాడ రూరల్ మండలంలోని సూర్యాపేట గ్రామంలో తదేకం ఫౌండేషన్ కార్యాలయం వద్ద పంతం నానాజీ చేతుల మీదుగా దివ్యాంగులకు ట్రైసైకిళ్లు, మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పంతం నానాజీ మాట్లాడుతూ ప్రతి మహిళ స్వయం ఉపాధి ద్వారా ఆర్థికంగా ఎదిగేందుకు కృషి చేస్తున్న తదేకం ఫౌండేషన్కు జనసేన పార్టీ తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. మహిళలకు 3 నెలల పాటు టైలరింగ్ శిక్షణ, ఎంబ్రాయిడరీ వర్క్ నేర్పించి శిక్షణ అనంతరం ఉపాధి కూడా కల్పించడం గొప్ప విషయమన్నారు. అలాగే దివ్యాంగులకు ట్రైసైకిళ్లను అందించడంపై తదేకం ఫౌండేషన్కు పంతం నానాజీ అభినందనలు తెలిపారు. తదేకం ఫౌండేషన్ సౌత్ రీజియన్ కోఆర్డినేటర్లు మందలపు మాధవి, యార్లగడ్డ సుధా మాట్లాడుతూ ఇప్పటి వరకు తమ సంస్థ ద్వారా పేదలకు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు. విద్యా ఉపాధి విషయంలో సహాయం కావాలనుకునేవారు తమ సంస్థను సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి తాటికాయల వీరబాబు, జనసేన పార్టీ కాకినాడ రూరల్ మండలం అధ్యక్షుడు కరెడ్ల గోవింద్, జనసేన పార్టీ సూర్యారావుపేట గ్రామ కమిటీ అధ్యక్షుడు మల్లె భాస్కర్ రావు, సూర్యాపేట 1 ఎంపీటీసీ ఎల్లబైన వీరదుర్గ రామకృష్ణ, సూర్యాపేట 2 ఎంపీటీసీ ఓసిపల్లి రాము రాజేశ్వరి, జనసేన రాష్ట్ర కార్యదర్శి సోదే ముసలయ్య తదితరులు పాల్గొన్నారు. మన ఎవరైతే ఇబ్బందులు ఉన్న పేద ప్రజలకి సాయం చేయడమే డైరెక్ట్గా దేవుడిని పూజించడం అని చెప్పేసి చెప్తున్నారు. కళ్యాణ్ గారు కూడా జనసేన పార్టీ కూడా పేద ప్రజలకి, బడుగు ప్రజలకి వాళ్ళ గురించి పుట్టిన పార్టీ అనేది అంతా. సో అలాంటి తదేకం ఫౌండేషన్ జనసేన పార్టీ ముందుకు వచ్చి మనందరికీ కష్టాల్లో ఉన్నప్పుడు లేదంటే మనందరూ ఉపాధి గురించి వర్క్ చేయడం అనేది చాలా శుభపరిణామం. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ, అంటే ఇప్పుడు మనం టైలరింగ్, ఎంబ్రాయిడరింగ్తో మొదలు పెట్టామండి. ఇది కాకుండా మీలో ఉన్నటువంటి చదువుకునే పిల్లలు 10th క్లాస్, ఇంటర్మీడియట్ లేకపోతే ఇంకేదైనా నేర్చుకుంటామని చెప్పి మీరు అందరూ ముందుకు వస్తే కనుక సో తదేకం ఫౌండేషన్ వాళ్ళు కానీ జనసేన వాళ్ళు కానీ ఎప్పుడు రెడీగా ఉన్నారు. చాలా బాగా చేస్తున్నారు. అలాగే ఇక్కడ 10th అయిపోయి చదువుకోలేని వాళ్ళు చాలా మంది ఉన్నారని తెలుస్తుంది. ఎవరెవరు ఉన్నారు, వాళ్ళకి ఏ ఇంట్రెస్ట్లు ఉన్నాయి, నెక్స్ట్ ఏం చేస్తే బాగుంటుంది ఏంటి అని మీరు ఏమైనా చెప్తారా? ఏం నేర్చుకోవాలని ఉంది? మెయిన్ అయితే ఇక్కడ చాలా మంది చదువుకోవాలని అనుకుంటున్నారు, బట్ ఈ ఏరియాలో ఫైనాన్షియల్ సపోర్ట్ లేకపోవడం వల్ల చాలా మంది ఆగిపోయారు. ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్ చెప్పాలంటే, ఎందుకంటే ఫ్యూచర్లో మనం మన పిల్లలకి ఏమైనా నేర్పించాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు తెలియాలి అసలు ఎలా ఉండాలి, ఏం మాట్లాడాలని. మమ్మీ చాలా వరకు చదువుకున్నారు, ఆ బిహేవియర్ నాకు కొంచెం ఇచ్చారు. సో ఇప్పుడు నేను ముందు ఎలా మాట్లాడుతుందంటే అంత రీజన్ మా మమ్మీ. ఇలా నేను కూడా నా పిల్లలకి రేపు పొద్దున్న నేను ఏదో ఒకటి నేర్పించాలని అనుకుంటున్నాను. అందుకని ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంట్రెస్ట్ ఉంది. ఇఫ్ ఇన్ కేస్ అలాంటి ఛాన్సెస్ డెఫినెట్గా ఫ్యాషన్ డిజైనర్ కోర్స్ చేసి ఇంకా కొంతమందికి హెల్ప్ చేయాలని అనుకుంటున్నాను. కార్యక్రమాలు నిర్వర్తించడం మాలాంటి వాళ్ళందరికీ అదృష్టంగా భావిస్తున్నాను.
తదేకం ఫౌండేషన్ వారు రూపకల్పన ఈ కార్యక్రమాలు ఎవరైతే స్టార్ట్ చేశారో గురువులందరికీ నా నమస్కారాలు. ఇది మెయిన్ ఏంటంటే తదేకం ఫౌండేషన్ జీవితంలో మనం ఆరోగ్యంగా, ఆనందంగా, ఆత్మవిశ్వాసం, విజయాన్ని సాధించడానికి కావలసిన పద్ధతులన్నీ, విధానాలని తెలుసుకుంటూ, నేర్చుకుంటూ, ఇలాగే జీవన శైలిని అంటే న్యాచురల్ మనం జీవితాన్ని సాగిస్తూ ఆధ్యాత్మికంగా ఎలా ఎదగాలి అనేది దీని ముఖ్య సూత్రం తదేకంది. కాకినాడ రూరల్లో చేపట్టిన తర్వాత అనేక కార్యక్రమాలు వారు స్టార్ట్ చేసిన తర్వాత కాకినాడ రూరల్లో పరిస్థితుల్లో చాలా మార్పు తీసుకొచ్చినందుకు ప్రత్యేకంగా మీ ఇద్దరికి ధన్యవాదాలు చేస్తాను. నేను ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళిద్దరికి ధన్యవాదాలు. భగవంతుడు అన్నీ ఇచ్చారు వాళ్ళకి. విలాసవంతంగా హ్యాపీగా ఉండవలసిన టైంలో వాళ్ళు కంటిన్యూగా నేను జగ్గంపేట నుంచి 3-4 ఏళ్ళు 5 ఏళ్ళు చూస్తూ ఉన్నాను. నేను నిరంతరం ఏదో సేవా కార్యక్రమం చేద్దాం అన్నట్టు ఉద్దేశం, బాబా గారు ఆశీస్సులు, బాబా గారు ఆదేశాల మేరకు అలా తిరుగుతూనే ఉంటున్నారు. పాపం అంత మొత్తం స్ఫూర్తితో తిరుగుతున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. కానీ మనం మీ అందరికీ నేను కోరుకునేది ఏంటంటే, ముఖ్యంగా ఈ సెంటర్, ఈ ట్రైనింగ్ సెంటర్లో మనకు మంచి టీచర్స్ దొరికారు. మీరు ఆ అవకాశాన్ని సద్వినియోగించుకోండి. ఖచ్చితంగా మీరంటూ ఒక మంచి పని నేర్చుకున్న రోజు మీకు మార్కెటింగ్ అవకాశాలు కూడా చేస్తానని చెప్పి రాజుగారు ఇందాక చెప్పడం జరిగింది. సిటీ కేబుల్ న్యూస్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. మన గోదావరి జిల్లాలకు కొత్త హోప్ ఇస్తున్న మెడికవర్ హాస్పిటల్స్, యూరోపియన్ స్థాయి వైద్య సేవలు. మెడికవర్ హాస్పిటల్స్, ఏడీబీ రోడ్, అచ్చంపేట జంక్షన్ దగ్గర, కాకినాడ. ఫోన్ 04068334455. వెల్కమ్ బ్యాక్ టు సిటీ కేబుల్ న్యూస్. 10వ తరగతి పరీక్ష ఫలితాల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను కాకినాడ విద్యాశాఖ అధికారి సుభద్ర అభినందించారు. 10వ తరగతి ఫలితాల్లో తూర్పుగోదావరి జిల్లాకు 9వ ర్యాంకు రావటం జరిగిందని కాకినాడ జిల్లా విద్యాశాఖ అధికారి సుభద్ర తెలిపారు. తూరంగి జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థులు పదం మహాలక్ష్మి 547, దడాల విజయరాజ్ కుమార్ 426 మార్కులు సాధించిన విద్యార్థులను కాకినాడ జిల్లా డీఈఓ సుభద్ర అభినందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 10వ తరగతి పరీక్ష ఫలితాల్లో ఫెయిల్ అయిన విద్యార్థుల కోసం సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. జిల్లా కలెక్టర్ సూచన మేరకు స్కూల్ వారీగా ఫెయిల్ అయిన విద్యార్థుల కోసం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో విద్యా కమిటీ సభ్యులు నురుకుర్తి శ్రీనివాస్, కర్రీ గంగాచలం, సిద్ధాంతపు రాజు, పదం రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు. మనకి 2021-22 బ్యాచ్ ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్స్లో మన అరెస్ట్ వైల్ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్కి మనకి అపీర్ అయినటువంటి నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ మన ఫిగర్ ఆల్రెడీ మనం తెలియజేసిన విషయంలోనే దగ్గరలో ఉన్నటువంటి జిల్లా పరిషత్ హై స్కూలు తోరంగి మనకి నియర్ బై డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్కి దగ్గరగా ఉంది. అదే స్కూల్లో ఈరోజు మనం ఇక్కడ మన దగ్గరికి మనం ఒక అమ్మాయిని మహాలక్ష్మి స్కూల్లో ఫస్ట్ డివిజన్లో ఆమె ఉత్తీర్ణత సాధించినందుకు గాను, మరి అదేవిధంగా విజయ్ రాజ్కుమార్ అలాగే ఈ విద్యార్థి కూడా సెకండ్ డివిజన్లో పాస్ అయ్యి ఉత్తీర్ణులైనందుకు గాను, మరి ముఖ్యంగా మనం యాజ్ ఏ డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్గా మనం విద్యార్థులను అందరినీ కూడా ఎగ్జామినేషన్లో ఎవరైతే ఉత్తీర్ణత సాధించారో వారందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ, మరి అదే స్కూల్లో ఇంకా 78 మెంబర్స్ ఫెయిల్ అయినట్టు ఫిగర్గా మన దగ్గర ఇంకా లిస్ట్లో ఉన్నాము. ఆ 78 స్టూడెంట్స్ని కూడా ఇప్పుడు సప్లిమెంటరీకి మనం ఇమీడియట్గా వారికి అవసరమైనటువంటి ఏర్పాట్లు, అవసరమైనటువంటి సబ్జెక్ట్ టీచర్స్ ఇమీడియట్గా వారు ఎవరైతే ఏ సబ్జెక్టులో ఫెయిల్ అయ్యారో ఆ సంబంధిత విద్యార్థులకి మన తోరంగి జిల్లా పరిషత్ హై స్కూల్ హెచ్ఎం గారి ఆధ్వర్యంలో ఇమీడియట్గా వాళ్ళకి రెమెడియల్ క్లాసెస్ ఇమీడియట్గా స్టార్ట్ చేయాలి. మరి అదేవిధంగా వీళ్ళని మళ్ళీ సప్లిమెంటరీకి సిద్ధపరిచి మరి చక్కటి ఉత్తీర్ణత సాధించేలాగా మనం విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన బాధ్యత చాలా చాలా ఉంది అనే విషయాన్ని మాత్రం నేను ఇక్కడ మన పేరెంట్స్ కమిటీ వీరి ఆధ్వర్యంలో మరొకసారి తెలియజేస్తున్నాను. జిల్లా విద్యాశాఖ పరిధిలో మన తూర్పుగోదావరి జిల్లాలో వచ్చినటువంటి రిజల్ట్ మనం 65% ఉన్నప్పటికీ కూడా డివిజన్ వైజ్ చూసినట్టయితే మరి పిల్లలు చక్కగా పాస్ అయ్యారు.
ఈ పాస్ అయిన పిల్లల్లో కూడా ఉన్నటువంటి వాళ్ళల్లో ఉన్నటువంటి వాళ్ళ ఇబ్బందికరమైన విషయాలు నా దృష్టికి నిన్న ఈరోజు 2-3 రోజుల నుంచి నా రివ్యూలో తెలిసిన విషయాలు ఏంటంటే చక్కటి విద్యార్థులు ఆ పాస్ మార్కుల్లో ఇంకా మాకు రివిజన్లో కానీ రీకౌంటింగ్లో కానీ రీవెరిఫికేషన్లో కానీ ఇంకా మాకు చాలా మార్క్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. మేము మార్క్స్ సబ్జెక్ట్ వైజ్గా మిస్ అయ్యాము. ఈ మన 600కి వచ్చినటువంటి మార్క్స్లో మాకు ఇంకా ఎక్కడైతే ల్యాప్సెస్ ఉన్నాయో ఆ మార్క్స్ని మనం సాధించాలంటే ఇమీడియట్గా మాకు మీ సూచనలు కావాలి అనే విషయాన్ని పేరెంట్స్ ద్వారా నేను స్వీకరించడం జరిగింది. మరి ఇలాంటి విషయం మీద నిన్న సేమ్ ఇదే విషయంలో మనకు ఉన్నటువంటి ఏది ఉత్తీర్ణత స్థానం అంటే స్టేట్ మొత్తం మీద ఈస్ట్ గోదావరి ఎప్పుడూ కూడా ప్రథమ 2-3 స్థానాల్లో ఉన్నటువంటి ఈస్ట్ గోదావరి ఈరోజు రాష్ట్ర స్థాయిలో 9వ స్థానంలో ఉన్న విషయాన్ని మేడం కలెక్టర్ గారు కూడా రివ్యూ చేసి మనకున్నటువంటి కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి 21 మండలాలు ప్రత్యేకించి 21 మండలాలని మేడం గారు రివ్యూ చేయడం జరిగింది. 2024లో తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకుని రావడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ జోస్యం చెప్పారు. పిఠాపురం మండలం చిత్రాడ గ్రామానికి చెందిన పద్మశాలి కుల సంఘానికి చెందిన పలువురు నాయకులు తెలుగుదేశం పార్టీలోకి చేరారు. వీరికి మాజీ ఎమ్మెల్యే వర్మ తెలుగుదేశం పార్టీ కండువా వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు సకుమల్ల గంగాధర్, బస్సా నాగసతులు, అట్లగర్ల శివ, కేతవరపు కృష్ణ, మెతాడ బాబులు, బర్ల అప్పారావు, జ్యోతుల సతీష్, మాదేపల్లి శ్రీను, నెక్కల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. చిత్రాడ గ్రామంలో పద్మశాలి సభ్యులందరూ కూడా తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వడం మేము మనస్ఫూర్తిగా వాళ్ళందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. చిత్రాడ తెలుగుదేశం పార్టీకి చాలా బలమైన గ్రామం. మరి వీళ్ళ రాకతో ఇంకా బలోపేతం అవుతామని రేపు రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయడానికి మరి ఇటువంటి కార్యకర్తలందరూ కూడా తండాలుగా ఈరోజు పార్టీలో జాయిన్ అవుతూ ఉన్నారు. వాళ్ళందరినీ సాధారణంగా ఆహ్వానిస్తూ అందరూ కలిసికట్టుగా పార్టీని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాం. కాకినాడ మెడికల్ హాస్పిటల్లో అరుదైన 2 మెదడు సంబంధిత శస్త్రచికిత్సలు విజయవంతంగా చేశారు. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఉచితంగా ఈ 2 శస్త్రచికిత్సలు అందించినట్లు వైద్యులు పేర్కొన్నారు. ప్రపంచ బ్రెయిన్ ట్యూమర్స్ దినోత్సవం పురస్కరించుకొని మెడికవర్ సెంటర్ హెడ్ సిద్ధారెడ్డి అధ్యక్షతన మీడియా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా న్యూరో సర్జన్ డాక్టర్ ఎల్ చందు మాట్లాడుతూ 8 ఏళ్ల చిన్న పిల్లాడికి ఎటువంటి ఖర్చు లేకుండా ఆరోగ్యశ్రీ పథకం ద్వారా శస్త్రచికిత్స చేయడం జరిగిందన్నారు. అయితే శస్త్రచికిత్సకు తల్లిదండ్రులు ముందు భయపడ్డారని, అవగాహన కల్పించి విజయవంతంగా అరుదైన శస్త్రచికిత్స చేయడం జరిగిందని, ఇప్పుడు బాలుడు పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని ఆయన తెలిపారు. అలాగే మరో మహిళ కూడా మెదడులోని కణతి శస్త్రచికిత్సను విజయవంతంగా చేయటం జరిగిందన్నారు. న్యూరో ఫిజిషియన్ డాక్టర్ రోహిత్ మాట్లాడుతూ మెదడుకు సంబంధించిన అన్ని పరీక్షలు పూర్తి చేశాక అవసరమైతేనే శస్త్రచికిత్స చేయటం జరుగుతుందన్నారు. అధునాతన వైద్య పరికరాలు మెడికవర్ ఆసుపత్రిలో అందుబాటులో ఉన్నాయన్నారు. అందుకే ప్రతి శస్త్రచికిత్స విజయవంతంగా చేయగలుగుతున్నామన్నారు. రేడియో అంకాలజిస్ట్ డాక్టర్ పృథ్వీరాజ్ మాట్లాడుతూ శస్త్రచికిత్స జరిగాక రోగి పూర్తిగా కోలుకునే విధంగా రేడియోథెరపీ ద్వారా వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. మెడికవర్ సెంటర్ హెడ్ సిద్ధారెడ్డి మాట్లాడుతూ పాత ఉభయ గోదావరి జిల్లాలో ఏ ఆసుపత్రిలో లేని నిష్ణాతులైన వైద్యులు మా ఆసుపత్రిలో ఉన్నారన్నారు. దీంతో పాటు వైద్య పరీక్షలు, వైద్య సేవలు, ఎమర్జెన్సీ వైద్యం అందించడం ప్రథమ ప్రాధాన్యత అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమర్జెన్సీ ఫిజిషియన్ హెచ్ఓడి డాక్టర్ జయచంద్ర ప్రకాష్, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ గిరిబాబు, డిప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి, మార్కెటింగ్ హెడ్ క్రాంతి తదితరులు పాల్గొన్నారు. మాది ఓలిపిల్లండి బిక్వాల మండలం. మా అబ్బాయి 4 రోజులు పెట్టి బాధపడుతున్నారండి. బాధపడుతుంటే బాతులు గట్ట కలిసి అనపతి హాస్పిటల్ తీసుకెళ్ళామండి, పిల్లల హాస్పిటల్కి, సాగర్ గారు హాస్పిటల్. అతను మెడికల్ రాసి ఇచ్చారండి. అయినా తగ్గలేదండి. తగ్గకపోతే మా వాళ్ళు కాకినాడ హాస్పిటల్కి, పెద్ద హాస్పిటల్కి, చిన్న హాస్పిటల్కి చూపించారండి. తర్వాత స్కానింగ్ తీయాలన్నారని తీయించామండి. తీయించిన తర్వాత సడన్గా ఆపరేషన్ గట్ట అన్నారండి. అన్న తర్వాత డబ్బులు ఎక్కువ అవుతాయి గట్ట అని చెప్పారండి. ఈ లోపల మా పోతులు బుజ్జిగారి ద్వారాగా ఇక్కడికి వచ్చామండి. ఇక్కడికి వచ్చండి చందీ సార్ని అడిగామండి. చందీ సార్ మాకు, మా అమ్మగారికి, నాకు చాలా ధైర్యంగా చెప్పారండి. ఆపరేషన్ అంటే ఎంత చేయమమ్మా, చిన్న చేస్తాం, దాన్ని బట్టి తీసి క్లాబ్కి ఇస్తాం, ఇచ్చి మెడిసిన్ ద్వారాగా కరెంటు ద్వారాగా చేస్తాం అని చెప్పారు. ఆ ధైర్యం మీద, చంద్ర సార్ ధైర్యం మీద చేయించుకున్నాం. ఆపరేషన్ పడుతుందని చెప్పారు, గవర్నమెంట్ మీద చేశారు, చంద్ర సార్ చేశారు. ఇప్పుడు మట్టిగా బాగానే ఉందండి. కరెంట్ పెట్టించుకుంటున్నాను, ఇప్పుడు కూడా బాగానే ఉంది. కరెంట్ పెట్టించుకుంటుంటాను.
మరి అందరూ భయపడతారండి కరెంట్ అంటేని. మనకి ఎలా పెడతారో అలాగే పెట్టించుకోవాలండి. ఇప్పుడు ఇక్కడ అయితే బాగానే ఉందండి కరెంట్ కట్ట పెట్టించుకోవడం. ఈరోజు మనం ఇక్కడ అందరం కలిసి ఉండడానికి గ్యాదర్ అవడానికి ముఖ్య కారణం ఏంటంటే ఈరోజు వరల్డ్ బ్రెయిన్ ట్యూమర్ డే. అంటే ప్రపంచవ్యాప్తంగా బ్రెయిన్ ట్యూమర్ అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం. ప్రపంచవ్యాప్తంగా బ్రెయిన్ ట్యూమర్ అంటే ఏంటి, అది ఎర్లీ దశలో ఎలా మనం డయాగ్నోస్ చేయాలి, దానివల్ల ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏమున్నాయి, ట్రీట్మెంట్ చేసిన తర్వాత పేషెంట్స్ ఎలా ఫాలో అప్ అవ్వాలి అనేది ప్రజల్లో అవగాహన కల్పించడానికి, వాళ్ళ భయాందోళన తొలగించడానికి ఈరోజు ముఖ్య ఉద్దేశం. మనకి ఒక ఎగ్జాంపుల్గా ఈరోజు ఒక బాబు వచ్చాడు. అది మనం ఈయనకి 15 రోజుల క్రితం సర్జరీ చేసాము. ఈ అబ్బాయికి బ్రెయిన్ ట్యూమర్ అని డయాగ్నోస్ అయింది. పెద్ద బ్రెయిన్ ట్యూమర్, నియర్లీ ఒక 15 సెంటీమీటర్స్, అంటే ఆల్మోస్ట్ ఇంత బ్రెయిన్ ట్యూమర్. ఇది ఆపరేషన్ చేసాం, 15 రోజులు అయింది. ఇంకా కుట్లు కూడా తీయలేదు. జస్ట్ ఈరోజు కుట్లు తీయించుకోవడానికి వచ్చాడు అబ్బాయి. ఆల్మోస్ట్ మొత్తం ట్యూమర్ అంతా రిమూవ్ చేసాం. ఈ అబ్బాయి ఈరోజు హ్యాపీగా తిరుగుతున్నాడు, నడుస్తున్నాడు, వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడుతున్నాడు, ఆడుకుంటున్నాడు. మనం ఆపరేషన్ చేసిన 5 రోజులకి అబ్బాయిని డిశ్చార్జ్ చేసాం ఇంటికి. వాళ్ళు చాలా హాస్పిటల్స్ తిరిగి వచ్చారు, నియర్ బై చాలా హాస్పిటల్స్ తిరిగి వచ్చారు. ఇలా ఏంటంటే వాళ్ళు హోప్ కోల్పోయారు. లాస్ట్లో మా దగ్గరికి వచ్చేటప్పటికి మనం వాళ్ళకి ధైర్యం చెప్పి ఆపరేషన్ తీసుకెళ్ళి ఆపరేషన్ చేసి మళ్ళీ వాళ్ళ అబ్బాయిని వాళ్ళకి అప్పచెప్పాం. సో ఈ విధంగా అంటే వీళ్ళని చూపించడంలో మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ చుట్టుపక్కల ఉన్న పబ్లిక్ అందరికీ కూడా బ్రెయిన్ ట్యూమర్ అంటే మీరు ఏ విధమైన భయము పెట్టుకోని అవసరం లేదు. ఓకేనా? మెడికవర్ హాస్పిటల్లో మేము అన్ని విధాల ట్రీట్మెంట్లు చేస్తున్నాం. అయితే ఇవాళ వరల్డ్ బ్రెయిన్ ట్యూమర్ డే సందర్భంగా మనం చూసుకుంటే బ్రెయిన్ ట్యూమర్ లక్షణాలు ఎలా ఉంటాయి, అసలు మనకి బ్రెయిన్ ట్యూమర్ ఉందా అన్న డౌట్ ఎందుకు రావాలి? ఎప్పుడంటే మనకి తరచూ తలనొప్పులు వస్తుంటే, అలా దీర్ఘకాలికంగా తలనొప్పి ఉంటే, లేదా ఫిట్స్ వస్తుంటే, లేదా స్లోగా ఒకవైపు మన చెయ్యి కాలు పని చేయకుండా పోతే, లేదా ఒకవైపు చూపు కనిపించకుండా ఉంటే, లేదా ఒక్కసారిగా స్పృహ తప్పి పడిపోతుంటే, ఇలాంటి సిమ్టమ్స్ ఏమైనా ఉన్నప్పుడు మనం తప్పకుండా డాక్టర్ దగ్గరికి వెళ్ళి కలిసి వెంటనే మా దగ్గరికి వచ్చినప్పుడు మేము ఏంటంటే బ్రెయిన్కి సంబంధించిన స్కాన్స్ కానీ ఎంఆర్ఐ కానీ అవి చేస్తాం. అవి చేసి చూస్తే మనకి ఏమవుతుందంటే తొందరగా డిటెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. తొందరగా బయటపడి తొందరగా మనం సర్జన్ దగ్గరికి, ఆంకాలజిస్ట్ దగ్గరికి పంపించగలిగితే వాళ్ళు ట్యూమర్ నుంచి బయటపడే ఛాన్సెస్ చాలా ఎక్కువ అవుతాయి. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ లైఫ్ స్పాన్ ఎఫెక్ట్ అవ్వకుండా చూడగలుగుతాం. సో మనం చేయాల్సిన ముఖ్య ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే మనకి ఇలాంటి సిమ్టమ్స్ ఏమైనా, ఇలాంటి లక్షణాలు ఏమైనా ఉన్నాయన్న డౌట్ వచ్చినప్పుడు మనం వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి అవసరమైన టెస్ట్ చేయించుకోవాలి. ఈరోజు ప్రపంచ బ్రెయిన్ ట్యూమర్ సందర్భంగా ఇప్పుడు ఇప్పుడు వరకు డాక్టర్ గారు చెప్పినట్టు ఎలాంటి సిమ్టమ్స్ వస్తే హాస్పిటల్కి రావాలి, ఇవన్నీ మీకు ప్రజలకు అవగాహన చెప్పారు. కాకపోతే బ్రెయిన్ ట్యూమర్ వచ్చిన తర్వాత చాలామంది భయపడి ట్రీట్మెంట్ చేయించుకోకుండా ఇంట్లో ఉండిపోతారు. సర్జరీకి ఒకరోజే కాబట్టి సర్జరీ చేయించుకుని ఇంటికి వెళ్ళిపోతారు. కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే, అవగాహన లేకపోవడం ఏంటంటే, బ్రెయిన్ ట్యూమర్ సర్జరీ తర్వాత రేడియేషన్ అనేది కంపల్సరీగా 70 to 80% మన పేషెంట్స్కి రిక్వైర్మెంట్ ఉంటుంది. అది 5 రోజుల్లో ట్రీట్మెంట్ చేసే టెక్నిక్స్ ఉన్నాయి, 4 రోజులు ట్రీట్మెంట్ చేయాల్సిన క్యాన్సర్స్ ఉంటాయి బ్రెయిన్ ట్యూమర్స్లో. ఏదైతే మన దగ్గర 5 రోజుల్లోనూ 1 రోజులో కూడా ట్రీట్మెంట్ చేయొచ్చు. దానికి స్టీరియోటాక్సీ అనేది మన దగ్గర అవైలబిలిటీలో ఉంది. ఆర్ట్స్ ట్రీట్మెంట్ చాలామంది 4 రోజులు ట్రీట్మెంట్ చేస్తారు, కానీ బట్ ఆర్ట్ టెక్నిక్ ద్వారా ఆ మెషినరీ మన దగ్గర ఉండడం వల్ల 1 రోజులోనే బ్రెయిన్ ట్యూమర్కి ట్రీట్మెంట్ రేడియేషన్ తీసుకుని వెళ్ళిపోవచ్చు. బెటాలియన్ ఆఫ్ డాక్టర్స్తో రావడానికి ముఖ్య కారణం ఏంటంటే, మా దగ్గర కాంప్రహెన్సివ్ కేర్ అంటాం. ఏదైనా పేషెంట్ ఒక ఇబ్బందితో వస్తే ఆ ఇబ్బందిని ట్రీట్ చేయడానికి కొన్ని సందర్భాల్లో ఒక్క స్పెషాలిటీ డాక్టర్ మాత్రమే సరిపోకపోవచ్చు. సో దానికి సంబంధించి 3 or 4 డాక్టర్స్, 3 or 4 డిపార్ట్మెంట్స్, 3 or 4 స్పెషాలిటీస్ కూడా ఇంక్లూడ్ అవ్వాల్సిన అవసరం వస్తుండొచ్చు. అందులో మెయిన్గా మనకి ఈరోజు మాట్లాడుకుంటున్న సందర్భంలో బ్రెయిన్ ట్యూమర్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు, రైట్ ఫ్రమ్ ఎమర్జెన్సీ, ఎవరైనా పేషెంట్ ఎమర్జెన్సీ అయ్యి డిపార్ట్మెంట్కి వచ్చినప్పుడు మన దగ్గర 24/7 క్వాలిఫైడ్ కన్సల్టెంట్స్ తోటి కవరేజ్ ఉంది. దానివల్ల ముఖ్యంగా అడ్వాంటేజ్ ఏంటంటే, పేషెంట్ వచ్చినప్పుడు ఎంత సీరియస్ కండిషన్లో ఉన్నా సరే వాళ్ళ ప్రాణహాని నుండి కాపాడగలుగుతారు ఫస్ట్ థింగ్. దాని తర్వాత మా డాక్టర్స్, న్యూరో సర్జన్ కానివ్వండి, న్యూరాలజిస్ట్ కానివ్వండి, చూసి ఏమైతే ట్రీట్మెంట్ చేయాలో ఆ ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ముఖ్యంగా అందరికీ నేను ఒక్క పాయింట్ చెప్పదలుచుకుంది ఏంటంటే, ఉభయ గోదావరి జిల్లాల్లో, పాత ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి జిల్లాలలో ఒక పేషెంట్ వస్తే పూర్తి స్థాయిలో
అన్ని రకాల ట్రీట్మెంట్స్ చేసి ఆ పేషెంట్ని నడుచుకుంటూ ఇంటికి పంపించగలిగే ఒకే ఒక హాస్పిటల్ మెడికవర్ హాస్పిటల్ కాకినాడ. 10వ తరగతి ఫలితాలు ప్రభుత్వ వైఫల్యమేనని వైసీపీ మంత్రులు ఏ ప్రాతిపదికన టీడీపీపై విమర్శలు చేస్తున్నారో చెప్పాలని టీడీపీ కాకినాడ జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలు మాజీ మేయర్ సుంకర పావని తిరుమల కుమార్ డిమాండ్ చేశారు. 10వ తరగతి ఫలితాల్లో విద్యార్థులు ఫెయిల్ అవ్వలేదని సర్కారు ఫెయిల్ అయ్యిందన్నారు. 10వ తరగతి పరీక్షల్లో 20 ఏళ్లలో అతి తక్కువ ఉత్తీర్ణత శాతం నమోదు కావటం ప్రభుత్వ వైఫల్యమేనని విమర్శించారు. టీచర్లకు వైన్ షాపుల వద్ద డ్యూటీలు వేయటం వల్ల విద్యపై శ్రద్ధ పెట్టలేదని అన్నారు. యాప్స్ పేరుతో వారిని విసిగించి చేసే ఉద్యోగం చేయనివ్వకుండా అనవసర పనులన్నీ వాళ్లకు చెప్పి ప్రభుత్వ విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించిన ఘనత ప్రభుత్వాందేనన్నారు. ఒక్క డిఎస్సి పెట్టకపోవడంతో హైస్కూల్లో టీచర్లు కొరత ఏర్పడిందని విమర్శించారు. అమ్మఒడి సంక్షేమ పథకాల్లో విద్యార్థులను తగ్గించే కుట్ర జరిగిందని ఆరోపించారు. ఇంత తక్కువ ఉత్తీర్ణత ఏ సంవత్సరంలో రాలేదన్నారు. విద్యార్థులకు సదుపాయాలు కల్పించలేక చివరకు నట్టేట ముంచారన్నారు. నాణ్యమైన చదువు అందించడం అంటే ఇదేనా అని ప్రశ్నించారు. తక్షణమే 10th ఫలితాలు రీవాల్యుయేషన్ చేయాలని, స్వల్ప మార్కులతో తప్పిన విద్యార్థులను పాస్ చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులు ఎవరూ అధైర్యపడవద్దని, రాబోయే రోజుల్లో విద్యార్థులకు, యువతకు తెలుగుదేశం పార్టీ మంచి భవిష్యత్ ఏర్పాటు చేస్తుందని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో పలువురు మహిళా నేతలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఏదైతే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొస్తానని చెప్పి ఈరోజు విద్యార్థుల భవిష్యత్తుని కూడా చీకటిలోకి నెట్టినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. 10th ఫలితాలనే మనం చూసుకున్నట్టయితే ఆయన మాటల్లోనే మనం మాట్లాడుకుందాము. నాడు నేడు అని చెప్పి విద్యాలయాలకి రంగులు పూయించడంలోని ఇటువంటి కార్యక్రమాలు చేయడంలో చూపించిన శ్రద్ధ, విద్యార్థులకి విద్యా విధానంలో మార్పులు తీసుకొస్తున్నామని చెప్పి ఎక్కడ కూడా విద్యార్థుల భవిష్యత్తు పట్ల కించిత్ చిత్తశుద్ధి లేకుండా ప్రవర్తించిన తీరు ఈరోజు 10th ఫలితాలు మనం చూసుకోవచ్చు. నాడు చూసుకున్నట్టయితే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు 2019లో 94.88 పాస్ పర్సెంటేజ్ మనం తీసుకొచ్చాం. ఈరోజు నేడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకంగా ఈ సంవత్సరం 10th ఎగ్జామ్స్ కండక్ట్ చేసిన తర్వాత పాస్ పర్సెంటేజ్ తీసుకున్నట్టయితే నిజంగా 67% రావడం అంటే చాలా దురదృష్టకరం. ఈరోజు ప్రభుత్వం ఎటువంటి పాలన సాగిస్తుందంటే కేవలం ఆదాయం ఏ రకంగా సంపాదించవచ్చు, ప్రజల మీద పడి ఏ రకంగా దోచుకోవచ్చు అన్న విధంగానే ఈరోజు రాష్ట్రం పరిపాలన చేస్తుందే తప్ప రాష్ట్ర భవిష్యత్తుగా ఉన్నటువంటి విద్యార్థుల భవిష్యత్తును అయితే మాత్రం కించిత్ కూడా పట్టించుకునేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈరోజు ఉపాధ్యాయులనే చూసుకున్నట్టయితే వాళ్ళ యొక్క లిక్కర్ షాపుల దగ్గర కాపలా పెట్టిన పరిస్థితి కూడా మనం చూసాము. అదేవిధంగా వాళ్ళకి రకరకాల కార్యక్రమాలు పెట్టి వాళ్ళకి రకరకాల పనులను పురమాయించి వాళ్ళని విద్యాబోధన కూడా సరిగ్గా చేసేటువంటి పరిస్థితి కూడా వాళ్ళని చేయనివ్వకుండా చేసినటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఎందుకంటే బాత్రూమ్ క్లీన్ చేసిన తర్వాత మార్నింగ్ ఒక ఫోటో తీసి అప్లోడ్ చేయాలని, సాయంత్రం ఒక ఫోటో తీసి అప్లోడ్ చేయాలని చెప్పేసి వాటి మీద పెట్టినటువంటి శ్రద్ధ ఇవి ఈరోజు విద్యార్థులను చదివించడం పట్ల చూపించలేదు అన్నదైతే మాత్రం మనం వాస్తవంగా తెలుసుకోవచ్చు. అదేవిధంగా ఉపాధ్యాయులు దాదాపుగా ఈ కరోనా టైంలో 1500 మంది విద్యార్థులు ఉపాధ్యాయులు చనిపోతే వాళ్ళని కూడా పట్టించుకున్న పరిస్థితి ఈ ప్రభుత్వం తీసుకోలేదని చెప్పేసి కూడా మనం తెలుసుకోవచ్చు. ఎందుకంటే గత 3 సంవత్సరాలు మన ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా పాస్ పర్సెంటేజ్ 90% తక్కువ కాకుండా వచ్చింది. ఈరోజు కరోనా పేరు చెప్పి 2 సంవత్సరాలు 100% ఎగ్జామ్స్ కండక్ట్ చేయకుండా పాస్ పర్సెంట్ చూపించుకుని జబ్బలు చర్చుకునే పరిస్థితి అయితే మాత్రం ఈ ప్రభుత్వం చూపించుకోగలిగింది. ఇప్పుడు వాళ్ళ యొక్క ఈ విధి విధానాలు ఈ సంవత్సరం పరీక్షలు కండక్ట్ చేయడం ద్వారా ఏ రకమైనటువంటి అడ్మినిస్ట్రేషన్తో ఈ ప్రభుత్వం వెళ్తుంది అన్నది ప్రత్యేకంగా మనం చూసుకున్నాం. ఎందుకంటే 67% అంటే ఈరోజు విద్యార్థులందరూ కూడా వాళ్ళ భవిష్యత్తుని కూడా ఈరోజు ఈ చీకటిలోకి నెట్టేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలందరూ కూడా బుద్ధి చెప్పాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే అమ్మఒడి పథకంతో నాన్న బుడ్డికి ఆ డబ్బుల్ని డైవర్ట్ చేస్తున్నటువంటి గొప్ప ఘనత ఉన్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి నిర్ణయాలతో, తుగ్లక్ నిర్ణయాలతో ముందుకెళ్తూ ఉంటే ప్రజలందరూ కూడా ఆల్రెడీ చాలా నిస్పృహ నిరాశలతో ఉన్నారు. రాబోయే రోజుల్లో గట్టిగానే బుద్ధి చెప్తారని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. మహా అవతార్ బాబాజీ తదేకం ఫౌండేషన్ సేవలు అభినందనీయమని జనసేన పార్టీ పీఏసీ సభ్యులు పంతం నానాజీ పేర్కొన్నారు. పగడాలపేట గ్రామంలో పలువురు దివ్యాంగులకు ట్రైసైకిల్ పంపిణీ చేయటం జరిగిందని జనసేన పార్టీ పీఏసీ సభ్యులు పంతం నానాజీ అన్నారు. బుధవారం పగడాలపేట గ్రామంలో మహా అవతార్ బాబాజీ తదేకం ఫౌండేషన్ ఆధ్వర్యంలో సౌత్ రీజనల్ కోఆర్డినేటర్లు మందలపు మాధవి, యార్లగడ్డ సుధా ఆధ్వర్యంలో దివ్యాంగులకు ట్రైసైకిల్ పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫౌండేషన్ చేస్తున్న సేవలు మరవలేనివన్నారు. పేదలను ఆదుకునేందుకు అనేక సేవా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు. అనంతరము పగడాలపేట కాలువను పరిశీలించారు. కాలువకి అడ్డంగా వంతెనను నిర్మించడం వల్ల పడవలు ముందుకు వెళ్లకుండా ఉండిపోవటం వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని మత్స్యకారులు జనసేన పిఎసి సభ్యులు పంతం నానాజీకి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని, మత్స్యకారులకు జనసేన పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గోవిందు, ఓసిపల్లి దానయ్య, సూరాడ శ్రీను, అర్జుల కొండబాబు, మేరుగు సూరిబాబు, పాలపు శ్రీను, శాండీ తదితరులు పాల్గొన్నారు. జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ అధ్యక్షులు నాదెండ్ల మనోహర్ గారు పవన్ కళ్యాణ్ గారి యొక్క సూచన మేరకు కాకినాడ సూర్యారావుపేట నుంచి పాదయాత్ర చేపట్టి పవన్ కళ్యాణ్ గారి యొక్క బహిరంగ సభ మత్స్యకార భరోసా యాత్ర అని చెప్పి అభ్యున్నత యాత్ర అని ఒక యాత్ర చేపట్టడం జరిగి బహిరంగ సభ పెట్టడం జరిగింది. ఆ టైంలో మనోహర్ గారు ఈ ప్రాంతాల్లో వెళ్తా ఇక్కడ ఉన్నటువంటి మహిళలకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియచేస్తూ వారి యొక్క బాధలు తెలుసుకుని ఆ బాధల్లో కార్యక్రమాన్ని అనేక మందికి ఈవేళ ఫిజికల్లీ ఛాలెంజ్గా ఉన్నటువంటి వ్యక్తులందరికీ కూడా తదేకం ఫౌండేషన్స్ బాబాజీ గారు పెట్టిన ఫౌండేషన్లో పవన్ కళ్యాణ్ గారి యొక్క సిద్ధాంతాలు, ఆయన యొక్క ఆలోచన విధానం, ఆయన నడవడిక నచ్చి జనసేన పార్టీకి అనేక ఫౌండేషన్ ద్వారా వారి ఫౌండేషన్ ద్వారా మాధవ్ గారు అలాగే శుద్ధ గారితో అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇక్కడ లోకల్గా రాజబాబు గారు వాళ్ళు చేస్తూ ఉన్నారు. వారికి అడ్రస్ చేయబడింది శాండీ గారు. ఇటువంటి కార్యక్రమాలు చేసుకునే పద్ధతిలో ఈవేళ వారు రావడం జరిగింది. ఈవేళ సుమారు 2 బ్యాచ్లు, 80 నుంచి 100 మంది దాకా మహిళలకు నెల క్రితం మొదలుపెట్టిన దాన్ని ఈవేళ వారు విజిట్కి రావడం జరిగింది. ఈ నెల రోజుల్లో కూడా వారు ఇంకొక 4 రోజులు అయితే పూర్తి స్థాయి శిక్షణ వచ్చేసే స్థాయికి చేరారు. వారి యొక్క పనితనం అంతా వేళ సూర్యారావుపేటలో గమనించడం జరిగింది. అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ ఉపా చట్టం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని, పౌరుల భావ ప్రకటన స్వేచ్ఛను హరించేదని, ప్రజల జీవించే హక్కును కాలరాసేదని, ఇలాంటి అప్రజాస్వామిక చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఉపా రద్దు పోరాట కమిటీ చాలా కాలంగా పోరాడుతోంది. ఆ పోరాటంలో భాగంగా ఈ నెల 11న విజయవాడలో మాకినేని బసవపున్నయ్య భవన్లో రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహిస్తోంది. ఆ సదస్సును విజయవంతం చేయాలని వేసిన కరపత్రాన్ని బుధవారం ఉదయం కాకినాడ కచేరీపేటలో గల ఐఎఫ్టియు జిల్లా కార్యాలయంలో ప్రజా సంఘాల నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ముస్లిం యువకులను, విప్లవ పార్టీల సానుభూతి పరులను, అమాయక ఆదివాసీ ప్రజలను, మేధావులను, జర్నలిస్టులను, పౌర హక్కుల నేతలను ఈ చట్టం కింద అరెస్ట్ చేసి బెయిల్ ఇవ్వకుండా, విచారణ లేకుండా దేశవ్యాప్తంగా 7,607 మందిని నిర్బంధించి వేధిస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు రాష్ట్ర కార్యదర్శి జె వెంకటేశ్వర్లు, పౌర హక్కుల సంఘం నాయకులు జిల్లెల మనోహర్, పీడీఎం నాయకులు దీపాటి శివప్రసాద్, విరసం నాయకులు మేడక యుగంధర్రావు, జై భీమ్ భారత్ పార్టీ నాయకులు జె మల్లికార్జునరావు, ఏనుగుపల్లి కృష్ణ, వీఎస్పీ నాయకులు కాకిలేటి రవీందరు, ఏఐకేఎంఎస్ నాయకులు పి బసవయ్య, గరగ దుర్గారావు, పీవైఎల్ నాయకులు మనోజ్, పీడీఎం నాయకులు సంజీవ్ తదితరులు పాల్గొన్నారు. ఉపా చట్టాన్ని వెంటనే రద్దు చేయాలి. ఎందుకంటే మరి మేధావుల్ని, అలాగే మరి విద్యార్థి సంఘాలని, నాయకుల్ని, ప్రజల పట్ల మాట్లాడే గొంతులన్నీ మూసివేయాలని ఒకే ఒక ధోరణితో మరి బీజేపీ గవర్నమెంట్ స్పష్టంగా క్లియర్గా చెప్పాలంటే 2014 నుంచి 2021 దాకా వారు చేసిన దుర్మార్గాలు అంతా ఇన్ని కాదు. మరి ఉపా చట్టాన్ని వెంటనే రద్దు చేయాలి. అలాగే 124(a)ని మరి సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది, స్టే కాకుండా పూర్తిగా రద్దు చేయాలి. రద్దు చేసి మరి వెసులుబాటు కల్పించాలి. ప్రజల కోసం మాట్లాడే నాయకుల్ని కానీ, మరి సంఘ నాయకుల్ని కానీ, ఇలాగే అన్ని విద్యార్థి సంఘాలు కానీ వారిని అందరినీ కూడా అణిసివేసిన ధోరణితో వివిధ కేసులు కట్టి వాళ్ళకి బెయిల్ రాకుండా జైల్లోనే మగ్గిపోయేలాగా మరి పీడీ యాక్టర్లు కూడా పెట్టి మరి ఈ యొక్క నిరంజక వైఖరిని తెలుపుతున్నారు. వీటిని ఏమాత్రం కూడా మరి ప్రజా సంఘాల తరపు నుంచి కానీ, రాజకీయ పార్టీ తరపు నుంచి జై భీమ్ భారత్ పార్టీ కూడా ఈ యొక్క విషయాన్ని మరి ఉపేక్షించేది ఏమీ లేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తే, ప్రజల తరపున నిలబడితే, ప్రజల కోసం మాట్లాడితే, ప్రజల కోసం గొంతెత్తితే ఈరోజు ఉపా చట్టం పేరుతో, రాజద్రోహం పేరుతో జైలులో నిర్బంధిస్తూ ఉన్నారు.
మేధావుల్ని, జర్నలిస్టుల్ని, పౌర హక్కుల నేతల్ని, ప్రొఫెసర్లని, అదేవిధంగా ఆదివాసీ ప్రజల్ని ఈ చట్టాల కింద నిర్బంధిస్తూ ఉన్నారు. ఇప్పటికే బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2014 నుంచి 2021 వరకు 7,607 మందిని జైల్లో నిర్బంధించారు. ఉపా చట్టం అంటే సహజ న్యాయచూత్రాలకు విరుద్ధం. దీనికి బెయిల్ ఇవ్వటం లేదు, విచారణ చేయడం లేదు, ఎటువంటి ఆధారాలు లేకుండానే అక్రమంగా జీవించే హక్కును హరించి జైలులో నిర్బంధిస్తూ ఉన్నారు. ఇటువంటి చట్టాన్ని, ఇటువంటి దుర్మార్గమైన చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ రోజు వాతావరణ సమాచారాన్ని మీకు సమర్పిస్తున్న వారు దక్షిణ్ ప్యాకేజ్డ్ అండ్ డ్రింకింగ్ వాటర్ ఏపీఎస్పీ కాకినాడ. కాకినాడ నగరంలో ఈ రోజు నమోదైన వాతావరణ సమాచార వివరాలు ఈ విధంగా ఉన్నాయి. కాకినాడ నగరంలో ఈ రోజు నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 28.0 డిగ్రీల సెల్సియస్, కాగా కనిష్ట ఉష్ణోగ్రత 38.0 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పేదల అభ్యున్నతి లక్ష్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలు విజయవంతంగా అమలు చేసేందుకు బ్యాంకింగ్ వ్యవస్థ ఎంతగానో తోడ్పడుతోంది. లీడ్ బ్యాంక్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో రుణ వితరణ మహోత్సవంలో పాల్గొన్న ఎంపీ వంగ గీత. రాష్ట్రంలో పేదల సొంతింటి కల నెరవేర్చిన నాయకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ కార్యక్రమంలో కొనియాడిన ఎంపీ వంగ గీత, రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు. స్వచ్ఛమైన ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించేందుకు చేపట్టిన కార్యక్రమం జగనన్న హరిత నగరం. జగనన్న హరిత నగరం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటిన కాకినాడ నగర మేయర్ సుంకర శివప్రసన్న సాగర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ కేబుల్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. మన గోదావరి జిల్లాలకు కొత్త హోప్ ఇస్తున్న మెడికవర్ హాస్పిటల్స్, యూరోపియన్ స్థాయి వైద్య సేవలు. మెడికవర్ హాస్పిటల్స్, ఏడీబీ రోడ్, అచ్చంపేట జంక్షన్ దగ్గర, కాకినాడ. ఫోన్ 04068334455.